ఏదోరా భయ్, ఆయన బండి తీసేస్తా అంటారు, మళ్ళీ నడుచుకుంటూ వస్తారా చెప్తారే. వెళ్ళిందను నువ్వు నడిపి ఆటో. देखो भाई, ये लोग ही लेट कर रहे, देखो ये लोग ही। देखो आगे उन लोगों को बोलो लेट कर रहे बोल के, ఇంత లేట్ చేస్తారా? అరే అడు మజాక్ అనుకుంటున్నా. నడు జల్లినా ఎక్కాలి. రైట్ టైం కి రావాలని మినిమం సెన్స్ ఉండదారా? ఇంత లేట్ చేస్తాం. మీరు ఇట గోవానా బ్రో? హాయ్ చెప్తే बड़ा बड़ा कुछ नहीं है, रिसोर्ट्स वगैरह कहीं नहीं जा रहे अपन। हाँ जाने हाँ, वही तो सोचे पूरा। ये इंतना ना अच्छा लगता भाई। ల్యాండ్ స్లైడ్ అయింది ముంగల, బస్ ఆపిరు మధ్యలో, నలుగురు దిగిపోయారు బస్ లకి. వాళ్ళు ఇంకా రిటర్న్ వస్తలేని వాళ్ళ రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతారు. अरे आउदी क्या बोल रहे? क्या जगह दोस्त को भूले का होगा जी? दाल पत्थर मैं तो क्या होने का देख तुम्हें। और क्या भाई तुम लोग कहा बोले वो दारू पे लेकर बैठे हैं? भाई आपको घूमना अच्छा बोला घूमना तो गाड़ी लेकर जाना। आजा भाई, जल्दी आजा। आओ बोलो उसको आओ ना क्या शादी में गाड़ी भरले को नहीं उन्हें। हाँ फोन पर आंदे उसके क्यों आते हैं गाड़ी रोक ले को ठहरने। कार जाम हुआ तो सुबह शाम तो रुक के बैठना पड़ता हम। अरे ना वो सुना लेकिन అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ओ दादा दारू वो पीना रहे थे यहाँ आराम से उतर जाओ, पेशाब संडास दारू वो मिलता है यहीं से। दरवाजा बात राइट आगे गुल्ला पकड़ा रुपए हाँ रुपए आगे। ये लाइन लगा खैताना है। हटते नहीं जी, जल्दी लो। तो पहले हम लोग आए थे, ये पूरा गाड़ी थे, पीछे रहते थे, हमारा पिक्चर आते थे पूरा गाड़ी। वो निकालती कि 120 स्पीड में मारो ड्रिफ्ट। मालूम कैसा होता है निकाले से? गोवा जाना है क्या सीधा स्वर्ग में जाना है? किधर लेके जाते थे रात हम लोग? ఒక చీజ్ ఉంది ఏంటంటే, నువ్వు ఏమన్నా లైఫ్ లో ట్రావెలింగ్ చేసినప్పుడు బస్సు ఆపినప్పుడు చెవుకోసే చూసుకొని ఏడతారు ఇలా వస్తూనే వస్తాం. అది క్రేజీ ఎక్స్పీరియన్స్ అన్న, సూపర్ సూపర్. ఎందుకులే నీకు ఏసు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. మీ చిరునవ్వు, మీ నడక, वाओ नाइस। मम्मी को दिखाता रुक जाओ, आंटी देखो तुम्हारा बेटा इधर हमारे साथ आके भी लड़कियों से बात कर रहे थे। क्या आंटी क्या है? वो कुमारी कौन है? कल रात में बात कर रहे कौन है? కుమారి 395 हाँ बात है नक्को घुमाओ ఏందన్న నీ బాధ ఏంటి? వెళ్ళానా बोलते क्या चढ़ा रहे तो कौन बोलते तुम? అన్ని అమ్మాయిలతో మాట్లాడుతా. నడు రీల్ తీద్దాం. డ్రైవర్ అన్న ఇట్లా తీసుకొని తీద్దాం మనం. अंकल रील निकाल था हमारे साथ। नहीं देखो बस ऐसे शाहरुख खान का पोस्ट करना वीडियो। हमारा छपरी है पूरा छपरी का होगा था। ये बड़ा छपरी है लोग। अन्ना एनर्जी ड्रिंक चाल रहे बोलो अभी 120 स्पीड। चलो राइट भाई। సో ఇప్పుడు ఏంటంటే మేము చేసేది ఇప్పుడు సుబిదాన్ ప్యాటిపి కొట్టాలి. హలో గైస్ నేను యూస్ చేస్తాను. హలో గైస్ రాజు
ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇప్పుడే బాత్రూమ్ దగ్గర వెళ్ళిన దొబ్బు సుమి, ఇప్పుడే బాత్రూమ్ దగ్గర వెళ్ళిన దొబ్బు. హలో ఎవ్రీవన్. సో మీరు అనుకుండొచ్చు సడన్ గా మీరు అనుకుండొచ్చు ఒకటేసారి ప్యాకింగ్ చేసి 2 నిమిషాలు ఆగు, రెండే. సో గాయ్స్ మీరు అనుకుండొచ్చు ప్యాకింగ్ చేసి ఒకటేసారి హెయిర్ కట్ చేయించుకొని ఇవన్నీ చేసి దాని ట్రావెల్ చేస్తున్నా, ఏడిపోతున్నా, ఏం చెప్పలే, ఇన్ని రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నా. నేను వ్లాగ్ చేస్తానో లేదా నాకే అర్థం లేదు. హలో మల్లేష్ భాయ్. 2 నిమిషం 2 మినిట్. సో గాయ్స్ మీరు అనుకుండొచ్చు సడన్ గా ఎన్ని అయినా బట్టలు ప్యాక్ చేసుకొని హెయిర్ కట్ చేసుకొని బస్సులో ఏడిపోతున్నామని. సో మేము ఫైనల్లీ వచ్చేసాం. సో ఫైనల్లీ మేము ఇప్పుడు ఉన్నాము గోవాలో. అరే చెప్పు బే, ఏం కాదు. కాదన్నా, ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఓకే. సో గాయ్స్ ఫైనల్లీ ఎన్ని 30 కిలోమీటర్స్ ఏమో ట్రావెల్ చేసి గుడికి అయితే వచ్చినాం. గుడి ఎలా అనిపిస్తుంది చూడండి. అరే దాదా సో గాయ్స్ ఫైనల్లీ టెంపుల్ కి అయితే వచ్చేసినాం. టెంపుల్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. నాకు తెలిసి చాలా అండర్ రేటెడ్ అనుకుంటా గోవాలో ఇది. బట్ ఇఫ్ యూ గైస్ ఆర్ కమింగ్ టు గోవా, యూ గైస్ మస్ట్ విజిట్ దిస్ టెంపుల్. చాలా అంటే చాలా మంచి ఉంది. ఇక్కడ నుంచి వ్యూ గిట క్రేజీ ఉంది. క్యాష్ చేంజ్ క్యాష్. సో నాకు తెలిసి విల్ బి ది ఓన్లీ గైస్ ఎవరైతే గోవాకి వచ్చి టెంపుల్స్ విజిట్ చేస్తుంది. బట్ రీల్లో చూసి వచ్చినాం, ఆల్ పడుతుంది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ యూ గైస్ ఆర్ కమింగ్ టు గోవా, ట్రై చేయండి విజిట్ చేయడానికి. ఎందుకంటే టెంపుల్ చాలా అంటే చాలా ఉంది. దానికంటే హైలైట్ ఇంకా ఈ లొకేషన్ చూడండి గైస్, క్రేజీ ఉంది. అసలు క్రేజీ అంటే క్రేజీ. కానీ కొంచెం ఇక్కడ లొకేషన్స్ గిట్ట మంచిగా ఉన్నాను, కొంచెం ఫోటోషూట్ చేసుకుంటాను. గోవాకి వచ్చి ఫోటోషూట్ చేయకపోతే ఎట్లా? ఇది చూడండి. అరే ఏం చేస్తున్నా అన్న? దానికి ఏమైందిరా? ఏమైంది దీనికి? దెబ్బ తాకిందన్న. హాస్పిటల్ తీసుకోదామా? అసలు మీద హాస్పిటల్ తీసుకోరా దాన్ని. జల్లిని రా అన్న. అంగంగో ధీరా 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 హోర ధీరా ధీరా तलवार के नीचे तलवार. Let's go. ఏమో అనుకున్నా కానీ ఇక్కడ మస్తు మంది అంటే మస్తు మంది రంగు కనిపిస్తుంది. వీళ్ళందరూ ఏం లేదు, స్టేజ్ లో మీద ఫోటోస్ చేయడానికి వచ్చారు ఇక్కడ మా లెక్కనే. చాలా పబ్లిక్ అయిపోయింది. ఇంకా ఇట్లా ఇక పూరే ఆడుతా. ఇంకా ఇట్లా అయిపోయింది. ఇక్కడ రోడ్ల మీద ఫోటో షూట్ చేసి ఇంకా ఇట్లా బట్టలు మార్చుకుంటున్నాం. సో అయిపోయింది. అంటే ఆ స్ట్రీట్ లో ఫొటోస్ అన్ని దిగేసి ఇప్పుడు ఒక నాకు తెలిసేది లైక్ మా హోటల్ నుంచి దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ తెలుసా, ఆల్మోస్ట్ ఒక 70-80 కిలోమీటర్స్ దూరం వచ్చి ఒక ప్లేస్ లో, అంటే ఇది లైక్ బీచ్ ఎండింగ్ లో ఒక ప్లేస్ లో చిల్ గానికి వచ్చినాము. అండ్ లొకేషన్ క్రేజీ అంటే క్రేజీ ఉంది గాయ్స్. చాలా అంటే చాలా మంచిది లొకేషన్. చూపెడతా. ఇది మేము లోపలికి పోయే కేఫే గ్రిల్, బీచ్, ఇది మొత్తం బీచ్, మొత్తం కేఫే. లెట్స్ గో. ఆల్ రైట్, వచ్చేసాం ఇక్కడ జర్ర చిల్గానికి. లొకేషన్ ఎట్లుంది తెలుసా? ఇప్పుడు బ్రైట్నెస్ మీకు అర్థమవుతలే. ఇప్పుడు చూడండి, ఫిక్స్ కదా. का कलर है तुम्ही? तुम्ही काय करा
క్లబ్ పోతున్నాం, క్లబ్ పోయినాక ఎట్లా ఎంజాయ్ చేస్తాం కూడా సరేనా. బాయ్. నైట్ క్లబ్ వచ్చినాము. ఒక ఫన్నీ అంటే ఫన్ ఇన్సిడెంట్ చూసారు. ఇక్కడ వీళ్ళందరూ బాయ్స్ ఎందుకు ఇంతగానం నిలబడి చూస్తారు అంటే ఈ పబ్ లోపల అమ్మాయిలు అనిపిస్తారా వాళ్ళని చూస్తారు, వీళ్ళు అమ్మాయిలను చూసుకుంటూ కూర్చుంటారు. సో గాయ్స్ వెనకాల కొట్లాట అవుతుంది. కంటెంట్ దొరికింది. కంటెంట్ निन्ना एज आई सेड टेम्पल कल कहाँ गए थे अपन? मोरजी बीच। नहीं कल अंजुना नहीं जी, टेम्पल को कल गए परसों गए, फिर कल कहाँ गए जी? హేమోరా లైఫ్లో ఇన్సిడెంట్స్ మీద కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మేము ఒక బీచ్కి వచ్చినాం. ఈ బీచ్ పేరు మోర్జిమ్ బీచ్ అంట. సో ఇక్కడ ఎక్కువ రష్యన్స్ ఉంటారని అంటారు. చూస్తున్నాం రష్యన్స్ ఉన్నారో లేదో. మేమైతే ఇంకా ఎక్కువ అంటే ఇక్కడ మ్యాక్సిమం రష్యన్స్ ఉంటారు అని అన్నారు. భయ్యా ఉదరే షాద్ అన్నా రష్యన్స్ ఆడరు. ये कुंफू पांडा कुंफू पांडा रे मिस्टीरियो पीछे पीछे कूदा समोसा अरे समोसा दे रे चल चले चले यही 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 भैया तो యాజ్ యూ కెన్ సీ బీచ్కి తిరుగుదామని వచ్చినాం. ఇంకా లైక్ క్రేజీ అంటే క్రేజీ తుఫాన్ లాగా వాన పడ్డది. పడి 15 నిమిషాలకు ఆగిపోయింది గిట. బట్ వెదర్ అయితే క్రేజీ ఉంది. ఇప్పుడు చాలా మంచి ఉంది. లెట్ రాందే బాబా అన్నా ఈ సముద్రం లోతెంత సో ఫైనల్లీ ఒక అంకుల్ దొరికిండు. మా అసలుకి ఏమైతుంది ఏం అర్థం అవుతలేదు. ఆడ ఎండో మూమెంట్ లో ఫోన్ లేకపోవడం ఏందో
మళ్ళా రోడ్ మీద ఒక అంకుల్ దొరికి ఆ అంకుల్ గిట్ట కాదు, అంకుల్ ఏదో చాయ్ షాప్ ఉంది, అయినా ఇక్కడ ఉన్నోళ్ళు బేకార్ వాళ్ళంటే బేకార్ వాళ్ళు, ముఖం చూస్తేనే కొట్టబుద్ధి అయితే అట్లాంటి వాళ్ళు ఉన్నారు గోవాలో నిజంగా. వరెస్ట్ అంటే వరెస్ట్ పీపుల్. బట్ సడన్లీ అందులోకి ఒక అంకుల్ ఆయన తెలిసిన ఆయనకు ఫోన్ చేసి మరీ క్యాబ్ తీసుకురామన్నాడు. సో ఫైనలీ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసినాము. ఇడు ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎగ్దాం అని చెప్పి పిల్ల ఏమంటారు పెళ్లికి వచ్చినట్టు వచ్చింది. ఇది నా ఫస్ట్ నా లైఫ్ లో నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఏమో చూద్దాం ఎట్లా ఉంటుందో. నా టాస్క్ ఏంటంటే లోపల ఎయిర్పోర్ట్ లో హెయిర్ హోస్టల్ ని ఆంటీ అని పిలిచి ఇంకో ఈ మనిషి మీద వేయాలి. ఎంత చాయ్ ఎంత 300. సంవత్సరం మొత్తం తాగితే ఎంత అవుతురా? గట్టి తాగితే 10,000 అద్వా. వీళ్ళమ్మ ఒక్క రాత్రి తాగుతానికి 40,000. अपना छोटा रहता बड़ा रहता प्लेन प्लेन మెయిన్ కంటెంట్ అది రాడు. మెయిన్ కంటెంట్ చేప, పెద్ద చేప, నువ్వు మగర్మచ్, షార్క్, ఏంది షార్క్, పొట్టమస్. పవన్ మీద ఏరోప్లేన్ మీద నీళ్ళు పడ్డట్టున్నాయి, తోడుదామా? తోడు చెక్కుదాం. ఇప్పుడు ఫ్లైట్ కి రెయిన్ కోట్ వేస్తారా? దానికి ఆల్రెడీ ఉంటది. దర్శనం కోసం నీళ్ళు పడ్డట్టు. హైదరాబాద్ రివైజ్ కి వాపస్ ఫస్ట్ ఫ్లైట్ నాది, చూద్దాం ఎట్లుంటుందో. అరే ఇదేంద్ర ఇంత చిన్న, ఇదేంద్ర ఇంత చిన్న ఉంది. Place it in the seat in front of you. Pull the సో ఫ్లైట్ లో ఉన్నాము, బయట వీడియోస్ తీయనిస్తలే అని బాత్రూమ్ లోకి వచ్చి తీస్తున్నా. ఈ బాత్రూమ్ ఎంత ఉందో అర్థంలో గట్టిగా నిలబడినాక ఇటు వస్తలే ఈ బాత్రూమ్ లో ఉంటే ఏమో ఏమో. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది హోల్ వ్లాగ్. సో ముందులాగా నేను ఇప్పటి నుంచి నచ్చినట్టు వ్లాగ్స్ అప్లోడ్ చేయను. ఎలా అంటే ఇప్పటి నుంచి నేను కొంచెం యూట్యూబ్ ని సీరియస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఏం చేస్తానంటే ఇప్పటి నుంచి ప్రతి వీక్ ఇట్ మే బి ఏ బ్లాగ్, ఇట్ మే బి ఏ రియాక్షన్ వీడియో, ఇంకా కొన్ని ప్లాన్ చేస్తున్నాను. అలా ఏదో ఒకటి ప్రతి వీక్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో. ఆల్ యూ వాంట్ డూ ఇస్ జస్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా చూడండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ డౌన్. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నా గిట అర్థమవుతుంది ఆ వీడియో చూస్తున్నారు అని, ఇంకా నా గిట కొంచెం మోటివేషన్ వస్తుంది మళ్ళా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి. సో నేను మాక్సిమం ట్రై చేస్తే ఎప్పటి నుంచి ప్రతి వీక్ ఒక వీడియో మంచిది పోస్ట్ చేయడానికి. ఇందులో అయితే యూ గైస్ విల్ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, ఎట్ ది సేమ్ టైం నా గిట చేయడానికి మజా వస్తుంది. సో ఆల్ యూ వాంట్ డూ ఇస్ కామెంట్ డౌన్. ఎందుకంటే ఈ బ్లాగ్ ఇలా ఉంది ఇప్పుడు కామెంట్ చేయండి. అలానే ముందు నేను వేసే రియాక్షన్ వీడియోస్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి, ఏమున్నా కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ మన మధ్యలో ఒక ఇంటరాక్షన్ పెరిగి నాకు కూడా చేయాలన్న ఒక మోటివేషన్ వస్తుంది. ఐ హోప్ మీరు చేస్తారని. లెట్స్ గో గైస్, సీ యూ ఇన్ అనదర్ బ్లాగ్ ఆర్ రియాక్షన్ వీడియో. బాయ్. लाइक शेयर देगा भाई.